సంగారెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. క్యాంపు ఆఫీసులో కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ కాటా శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ప్రతిఘటిస్తామన్నారు. జీవితంలో ఎందుకు పనికి రాకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్యాంపు కార్యాలయం అంటే ఎమ్మెల్యే నివాసంతో సమానమని చెప్పారు. దాడి చేసిన వ్యక్తులు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచర వర్గం తమపై దాడులు చేస్తున్నారని కొందరు పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. గుడెం సన్నిహితులు తమను బూతులు తిడుతున్నారని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే గుడెంకు వ్యతిరేకంగా సేవ్ కాంగ్రెస్ సేవ్ పటాన్చెరు నినాదంతో నిరసన చేపట్టారు. పాత కొత్త నేతల పంచాయతీని అధినాయకత్వం సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. గుడెం క్యాంప్ ఆఫీసును ముట్టడించి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు ఇది. ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది అటాక్ చేసి చీరలు కొట్టి డోర్లు కొట్టి చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చేతకాక కాదు, గాజులు పెట్టుకోలేమిడ.